మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణపతి నమః. మేషరాశి వారికి రాబోతున్నటువంటి సెప్టెంబర్ నెలలో ఎటువంటి ఫలితాలు రాబోతున్నాయి అనేది చూద్దాం. సెప్టెంబర్ నెల అనేటువంటి మాసం మనకు గుర్తు రాగాల భాద్రపద మాసం, మరియు అదేవిధంగా ముఖ్యంగా వినాయక చవితి, మరియు అదేవిధంగా వినాయక నవరాత్రులు జరిగేటువంటి ఒక మాసంగా కూడా మనకు బాగా తెలుసు. ఈ మాసంలో వచ్చేటప్పటికి వినాయక నవరాత్రులతో పాటు వర్ష ఋతువు, అంటే వర్షం బాగా కురిసేటువంటి మాసం. ఈ యొక్క నెలలో మనకు సంభవించేటువంటి చాలా గ్రహస్థితులు, చాలా మార్పులు అనేవి కూడా ఉన్నాయి. ముఖ్యంగా వచ్చేటప్పటికి ఈ యొక్క నెలలో మనకు 7వ తారీఖున, అంటే శుద్ధ పూర్ణిమ రోజు గ్రహణం జరగబోతున్నది. గ్రహణం జరుగుతున్నటువంటి సమయం వచ్చేటప్పటికి 7వ తారీఖున జరుగుతున్నది. అదేవిధంగా పౌర్ణమి, ఆ రోజు శుద్ధ పౌర్ణమి రోజు మనం గమనించినట్లయితే రాహు గ్రస్త, మరియు అదేవిధంగా సూర్యగ్రహణాలు ఎప్పుడైతే జరుగుతాయో అమావాస్య రోజు జరుగుతూ ఉంటాయి. కానీ చంద్రగ్రహణాలు జరిగేటప్పుడు మటుకు అది పౌర్ణమి రోజు జరుగుతూ ఉంటుంది. అయితే రాహుగ్రస్తమైనా సరే, కేతుగ్రస్తమైనా సరే. ఈ యొక్క రోజు మేషరాశి వారికి ఈ యొక్క నెల రోజులు ఎలా ఉండబోతుంది అనేది చూసే ముందు గ్రహస్థితిలో వచ్చినప్పటికీ కొన్ని మార్పులు ఈ యొక్క నెలలో ఉన్నాయి. ముఖ్యంగా మనం చూసినట్లయితే కుజుడి యొక్క మార్పు 16వ తారీఖున జరుగుతుంది. రవి యొక్క మార్పు కూడా అదే విధంగా జరుగుతున్నది. అదేవిధంగా శుక్రగ్రహ మార్పు కూడా జరుగుతున్నది. ఈ యొక్క నెలలో వచ్చినప్పటికీ బుధగ్రహం మార్పు కూడా జరుగుతున్నది. ఈ యొక్క రాశి వారికి, మేషరాశి వారికి ఈ యొక్క నెలలో ఎటువంటి ఫలితాలు రాబోతున్నాయి అనేది చూద్దాం. మేషరాశి వారికి ఈ యొక్క నెలలో వచ్చేటప్పటికి ఉద్యోగపరంగా, వ్యాపారపరంగా సానుకూలమైనటువంటి ఫలితాలను గోచరిస్తూ ఉన్నాయి. వృత్తిపరంగా, వ్యాపారపరంగా బాగుంటుంది. మొదటి 15 రోజుల కాలంలోనూ అనుకూలంగానే ఉంటుంది. కుజుడు యోగకారకమైనటువంటి స్థానాల్లో షష్టమంలో 16వ తారీఖు వరకు సంచరిస్తున్నాడు. అప్పుడు ముఖ్యంగా వచ్చేటప్పటికి కోర్టు వ్యవహార సంబంధితమైన విషయాలు, భూ సంబంధితమైనటువంటి లావాదేవీలు, మధ్యవర్తి పంచాయతీల విషయంలోనూ చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. తీసుకోవాల్సినటువంటి నిర్ణయాలు, భూ సంబంధితమైనటువంటి లావాదేవీల్లో లిటిగేషన్ వ్యవహారాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఏదో విధంగా సాల్వ్ చేసుకోవాలని చెప్పి చేసేటువంటి ప్రయత్నాల్లో కుజుడు యోగకారకమైనటువంటి స్థానంలో ఉన్నాడో అవి కొంచెం యోగించడానికి అనుకూలమైనటువంటి సమయం అనేది ఎక్కువగా గోచరిస్తున్నది. అదేవిధంగా పోలీస్ పంచాయతీల విషయంలోనూ ఇది అనుకూలంగా ఉంటుంది. భూమి కొనాలని చెప్పి నిర్ణయించుకుంటారు. దాని తగినటువంటి ప్రయత్నాలు అనేది ముమ్మరం చేయడానికి ముఖ్యంగా పాటుపడటం అనేది ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది ఈ యొక్క నెలలో. ఈ నెలలో వచ్చేటప్పటికి ముఖ్యంగా ఈ యొక్క కార్మిక సంబంధితమైన వ్యవహారాలు ఏవైతే ఉంటాయో, కృషి సంబంధితమైన విషయాలు ఏవైతే ఉంటాయో, అంటే వ్యవసాయ సంబంధితమైన వ్యవహారాలు ఏవైతే ఉంటాయో వాటిలో చాలా వరకు అనుకూలమైనటువంటి సమయంగా చెప్పచ్చు. 16వ తారీఖు వరకు ఫైనాన్షియల్గా చెప్పాలంటే రొటేషన్ బాగుంటుంది. వ్యాపార పరంగా ఖర్చు ఒకంత పాళ్ళు ఎక్కువగానే ఉంటుంది. ఈ రాశి వారికి శని అనుకూలమైనటువంటి స్థానంలో లేడు. శని అనుకూలమైనటువంటి స్థానంలో లేనంత వలన రాశి వారికి ఖర్చు ఒక పాళ్ళు ఎక్కువగా ఉంటూ ఉంటుంది. వ్యయ స్థానంలో ఉన్నటువంటి శని రాశిలో ఉండేటువంటి వారికి ఖర్చు కారకుడుగా ఉన్నాడు. శని ఈ రాశిలో ఉండేటువంటి వారికి ఏలినాటి శని ప్రభావ రీత్యా ఖర్చు సంబంధితమైన వ్యవహారాల్లో అనుకూలంగా అంతగా ఉండదు. ఆ విషయాన్ని గమనించండి. ఎవరికైనా డబ్బులు ఇచ్చే సమయంలో ఆచిచూసి వ్యవహరించండి. ఫైనాన్షియల్గా అయితే వ్యాపార పరంగా రొటేషన్ అనేది ఉంటుంది. రొటేషన్ పరంగా అనుకూలమైనటువంటి పరిస్థితి అనేది గోచరిస్తుంది. రాశిలో ఉండేటువంటి వారికి ముఖ్యంగా వచ్చేటప్పటికి ఈ యొక్క నెలలో వ్యాపార పరంగా 16వ తారీఖు వరకు అనుకూలంగా ఉంటుంది. అదేవిధంగా ఏవైతే కొన్ని విషయాల గురించి మీరు డిస్కస్ చేయాలనుకుంటున్నారో, ముఖ్యమైనటువంటి వ్యవహారాలు ఏవైతే ఉంటాయో మధ్యవర్తి పంచాయతీల విషయంలో మాట్లాడడానికి కూడా చాలా అనుకూలమైనటువంటి సమయంగానే గోచరిస్తుంది. రాశిలో ఉండేటువంటి వారికి వ్యాపార ప్రయత్న సంబంధితమైన విషయాల్లో 16వ తారీఖు వరకు అనుకూలంగా ఉంటుంది. పిల్లల యొక్క ఎదుగుదల గురించి ఎక్కువగా ఆలోచించడం జరుగుతుంది. వారి జీవితంలో వారికంటూ ఎంతో కొంత దాచిపెట్టాలి, వారి జీవితంలో ఉన్నతమైనటువంటి స్థానంలోకి తీసుకెళ్లాలని చెప్పి ఎక్కువగా ప్రయత్నం చేయడం జరుగుతుంటుంది. రాశిలో ఉండేటువంటి వారికి ఉద్యోగపరంగా మార్పు చేర్పు గురించి ప్రయత్నం చేసేటువంటి వారు, నూతన ఉద్యోగ అవకాశాల గురించి ప్రయత్నం చేసేటువంటి వారికి 16వ తారీఖున రవిగ్రహ మార్పు, అంటే సూర్యుడు యొక్క మార్పు అనేది జరుగుతున్నది. అది అనుకూలమైనటువంటి స్థానాల్లో షష్టమ స్థానంలోకి జరుగుతున్నది. ఇది యోగాన్ని ఇస్తుంది. ముఖ్యంగా నూతన ఉద్యోగ ప్రయత్న సంబంధితమైన వ్యవహారాల్లో అనుకూలంగా ఉంటుంది. ప్రమోషన్స్, ఇంక్రిమెంట్స్ గురించి, మార్పు చేర్పుల గురించి ఎవరైతే ప్రయత్నం చేస్తున్నారో వారికి చాలా వరకు అనుకూలమైనటువంటి ఫలితాలు అనేవి గోచరిస్తాయి. ఈ రాశిలో ఉండేటువంటి వారు ముఖ్యంగా గమనించాల్సినది ఏమిటి అంటే, వివాహ ప్రయత్న సంబంధితమైన వ్యవహారాల్లో 16వ తారీఖు నుంచి చిన్న చిన్న వ్యవహార విషయాల్లో జాగ్రత్తలు అనేవి తీసుకోవాలి. అనవసరమైనటువంటి ఆ వాదోపవాదాలకు వెళ్ళొద్దు. 16వ తారీఖు నుంచి అనవసరమైనటువంటి స్ట్రెస్ తీసుకొని ఆరోగ్యపరంగా జాగ్రత్తలు అనేవి తీసుకోవాలి. వయోవృద్ధులు ముఖ్యంగా ఆరోగ్యపరంగా జాగ్రత్తలు అనేవి తీసుకోవాలి. కాళ్ళకి, కీళ్ళకి, మోకాళ్ళకి నొప్పుల విషయాల్లోనూ జాగ్రత్తలు అనేవి తీసుకోవాలి.
జుట్టు రాలిపోకుండా దానికి తగినటువంటి పరిహారాలు అనేవి చేసుకోవాలి. శని ఈ రాశిలో ఉండేటువంటి వారికి ఏలినాటి శని అనేది కూడా స్టార్ట్ అయింది. దాని ప్రభావం ఆరోగ్యపరంగా కొంచెం ప్రభావం అనేది చూపిస్తుంది. సప్తమంలోకి ఒక కుజగ్రహ సంచారం అనేది జరుగుతున్నది రాబోతున్నటువంటి 16వ తారీఖున. దాని ప్రభావరీత్యా వచ్చినప్పటికీ ఉద్యోగం పైన కొంచెం ఎక్కువగా స్ట్రెస్ తీసుకోవటం, ఎక్కువగా పని చేయటం, దూర ప్రాంత ప్రయాణాలు చేయటం, అనవసరమైనటువంటి వారికి డబ్బులు ఇచ్చి వాళ్ళ వెనకాల తిరిగి ఆ డబ్బులు వసూలు అవ్వక వాటి గురించి ఎక్కువగా బాధపడాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. కానీ ఈ రాశి వారికి ఈ యొక్క నెల చాలా అనుకూలంగానే ఉంది. రవి యొక్క అనుకూలమైనటువంటి స్థితి 16వ తారీఖు నుంచి ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులతో సత్సంబంధాలు ఏర్పరచుకోగలుగుతారు, మంచి పరిచయాలు పెంపొందించుకోగలుగుతారు. ఇది మంచి సానుకూలమైనటువంటి ఫలితాలు కూడా ఇవ్వగలుగుతుంది. శుక్రుడి యొక్క మార్పు కూడా సానుకూలమైనటువంటి స్థితిలోకి రాబోతున్నాడు. పంచమంలోకి శుక్రగ్రహ సంచారం అనేది జరుగుతున్నది. ఇది కొంచెం సానుకూలంగా ఉంటుంది. ముఖ్యంగా వచ్చేటప్పటికి రాబోతున్నటువంటి 15వ తారీఖున శుక్రగ్రహం మార్పు ఉంది. అది పంచమంలోకి మారుతున్నప్పుడు ముఖ్యంగా వచ్చేటప్పటికి పిల్లల యొక్క ఎదుగుదలలో ఆశించిన దానికన్నా కూడా కొంచెం అనుకూలంగా ఉండటం, వ్యాపారం పరంగా కొంచెం సానుకూలమైనటువంటి స్థితి గోచరిస్తూ ఉన్నది. ముఖ్యంగా వస్త్ర వ్యాపార సంబంధితమైన వ్యవహారాలు చేసేటువంటి వారికి, సుగంధ ద్రవ్యాలు విక్రయించేటువంటి వారికి, బట్టల సంబంధితమైన వ్యాపారాలు చేసేటువంటి వారికి కూడా అనుకూలమైనటువంటి ఫలితాలుగా గోచరిస్తూ ఉన్నాయి. అదే సినిమా రంగంలో ఉండేటువంటి వారికి కూడా అనుకూలంగా ఉంటుంది. డిస్ట్రిబ్యూటర్లకి మరియు అదేవిధంగా వచ్చేటప్పటికి వ్యాపార పరంగా ఎవరైతే ఈ యొక్క మ్యాన్ పవర్ సప్లై చేస్తుంటారో వారికి కూడా వచ్చేటప్పటికి రాబోతున్నటువంటి కొన్ని రోజులు అండ్ ముఖ్యంగా ఈ రాబోతున్నటువంటి 15వ తారీఖు నుంచి అనుకూలంగా ఉంటుంది. ఈ రాశిలో ఉండేటువంటి వారికి ఈ యొక్క ముఖ్యంగా వచ్చేటప్పటికి చంద్రగ్రహణం ప్రభావం ఎలా ఉంటుంది అనేది మనం చూద్దాం. చంద్రగ్రహణం ప్రభావం 17వ తారీఖున లాభస్థానంలో జరుగుతున్నది. ఆ యొక్క ప్రభావం వచ్చేటప్పటికి రాశిలో ఉండేటువంటి వారికి లాభస్థానంలో జరుగుతున్నటువంటి ఈ యొక్క పాపగ్రహ కూటమిగా దీన్ని పరిగణించవచ్చు. రాహువు చంద్రుడితో కలవబోతున్నాడు. ఇది లాభస్థానంలో జరుగుతున్నది. ఇది అంత పూర్తి వ్యతిరేకమైనటువంటి ఫలితం అయితే కాదు. ఈ రాశిలో ఉండేటువంటి వారికి దాని గురించి అంతగా భయపడాల్సినటువంటి అవసరం అయితే లేదు. లాభస్థానంలో జరుగుతున్నటువంటి ఈ యొక్క ప్రభావం ముఖ్యంగా వచ్చేటప్పటికి స్నేహితులకి, బంధువులకి మీరు ఏదైనా ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్ చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండండి. రావాల్సినటువంటి డబ్బు గురించి కొంచెం చింత అనేది కలుగుతూ ఉంటుంది. ఎందుకంటే లాభస్థానంలో జరుగుతున్నది కాబట్టి రావాల్సినటువంటి ఇన్వెస్ట్మెంట్స్ గురించి కొంచెం ఆలోచించాల్సినటువంటి పరిస్థితి ఏర్పడటానికి మూలకారకంగా ఉంటుంది. కానీ ఎక్కువగా ప్రభావం అయితే చూపించదు. కానీ ఈ రాశిలో ఉండేటువంటి వారు ఏమైనా దానాలు ఇవ్వాలి అని చెప్పి ఆలోచించినట్లయితే దానాలు ఇవ్వాలనుకున్నటువంటి వారు ఇవ్వండి. ఎందుకంటే చంద్రుడు రాహుతో కలిసి జరుగుతున్నటువంటి ప్రభావం కాబట్టి వీరు దానాలు ఇవ్వాలనుకునేటప్పటికి ముఖ్యంగా మినుములు మరియు అదేవిధంగా వచ్చేటప్పటికి ఈ యొక్క బియ్యాన్ని ఒక పావుసేరు బియ్యాన్ని కూడా మీరు వచ్చేటప్పటికి దగ్గరలో ఉన్నటువంటి దేవాలయంలో మీరు దానం ఇచ్చినట్లయితే అనుకూలంగానే ఉంటుంది. రాశిలో ఉండేటువంటి వారు ముఖ్యంగా వచ్చేటప్పటికి ఈ యొక్క ప్రభావం ఎన్ని రోజులు ఉంటుంది అని చెప్పి కొంతమంది అనుకుంటూ ఉంటారు. ఈ యొక్క ప్రభావం వచ్చేటప్పటికి పక్షకాలం ఉండటానికి అనుకూలంగా ఉంటుంది. పక్షకాలం అంటే వచ్చేటప్పటికి పౌర్ణమి రోజు జరుగుతున్నది కాబట్టి ఒక 15 రోజుల పాటు దీని యొక్క ప్రభావం అనేది ఉంటుంది. వ్యాపార సంబంధితమైన ఇన్వెస్ట్మెంట్స్ గురించి కూడా కొంచెం ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి. దుందుడుకు స్వభావంతో ముందుకెళ్ళి అనవసరమైనటువంటి ఇన్వెస్ట్మెంట్స్ పెట్టద్దు. ఈ రాశిలో ఉండేటువంటి వారికి ఏలినాటి శని ప్రభావం మొదటి పాదంలో ఉంది కాబట్టి కొంచెం నిర్ణయాలు జాగ్రత్తగా తీసుకోండి. ఉద్యోగపరంగా మార్పు చేర్పుల మటుకు తీసుకున్నటువంటి నిర్ణయాలు 16వ తారీఖు తర్వాత కొంచెం అనుకూలించడానికి ఎక్కువ కారకంగా ఉంది. విద్యార్థులు విద్యా సంస్థల్లో పనిచేస్తున్నటువంటి వారికి కూడా ఈ యొక్క వారం అనుకూలంగా ఉంది. 16వ తారీఖు వరకు కుజుడు అనుకూలంగా ఉన్నాడు. 16వ తారీఖు నుంచి రవి అనుకూలత అనేది కలిసి వచ్చే కాలంగా ఉంటుంది. విద్యార్థులు విద్యా సంస్థల్లో పనిచేస్తున్నటువంటి వారికి వ్యాపార పరంగా అదేవిధంగా పొలిటికల్గా ఉండేటువంటి వారికి కూడా 16వ తారీఖు వరకు దాని తర్వాత కూడా ఈ యొక్క నెల సానుకూలమైనటువంటి ఫలితాలు అనేవి గోచరిస్తూ ఉన్నాయి. ఈ రాశిలో ఉండేటువంటి వారు ఎటువంటి పరిహారాలు చేసుకోవాలని చూద్దాం. ముఖ్యంగా 16వ తారీఖు వరకు వచ్చేటప్పటికి సూర్యారాధన అనేది చేయాలి. సూర్యుడికి అర్ఘ్యాన్ని సమర్పించడం, సూర్య నమస్కారాలు చేసుకోవడం అనేది సానుకూలమైనటువంటి ఫలితాలు ఇస్తుంది. కానీ 16వ తారీఖు నుంచి కుజుడు అంత సానుకూలమైనటువంటి స్థితిలో లేడు. దాని యొక్క ప్రభావం ఈ రాశిలో ఉండేటువంటి వారికి స్ట్రెస్ అనేది ఎక్కువగా కలుగుతుంటుంది. ఆల్రెడీ ఏలినాటి శని ప్రభావం స్టార్ట్ అయింది. దాంతోపాటు సప్తమంలోకి కుజగ్రహ సంచారం జరగడం అనేది ఈ రాశిలో ఉండేటువంటి వారికి ఉద్యోగపరంగాను రక్త సంబంధితమైన విషయాలు ఆల్రెడీ బాధపడుతున్నటువంటి వారికి వయోవృద్ధులకి మజిల్ స్ప్రాన్స్ అవ్వటం ఇలాంటి కొన్ని విషయాలు జరుగుతూ ఉంటాయి. కాబట్టి ఈ రాశిలో ఉండేటువంటి వారు హనుమాన్ చాలీసా పఠించండి. హనుమాన్ దేవాలయ దర్శనం చేసుకోండి.
అదేవిధంగా వచ్చినప్పటికీ హనుమంతుడికి సింధూరాన్ని సమర్పించండి. ఎందుకంటే ఈ రాశిలో ఉండేటువంటి వారికి ఇక్కడ కుజుడు అంత సానుకూలంగా లేడు కాబట్టి నెల రోజులు అంటే రాబోతున్నటువంటి నెల మొత్తం దీని యొక్క ప్రభావం అనేది ఉంటుంది. కాబట్టి సింధూరాన్ని హనుమాన్ దేవాలయ దర్శనం చేసుకున్న తర్వాత ఆ యొక్క మంగళవారం కానీ శనివారం కానీ స్వామివారికి సమర్పించి ప్రతిరోజు సింధూరాన్ని పెట్టుకోండి. ఇది కొంచెం సానుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతుంది. స్వస్తి.